బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. కారు పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. నిన్న రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగోటిలో చేరగా ఇవాళ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో అరకిపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. కారు పార్టీ నుంచి ఒక్కో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు. ఇక నిన్న రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హస్తంగూటిలో చేరగా ఇవాళ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో గాంధీ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో అరకిపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అటు నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్లు అరకిపూడి గాంధీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్ సీఎం రేవంత్ నివాసం నుంచి మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ లక్ష్మీ. కాసేపటి క్రితము అరకిపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. 8 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక ప్రస్తుతం రేవంత్ నివాసం వద్ద ఉన్నాం. అరకిపూడి గాంధీ ఆయన అనుచరులతో పాటు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్నటి నుంచే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. అరకిపూడి గాంధీతో పాటు 3 జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మియాపూర్ నుంచి ఉప్పలపాటి శ్రీకాంత్, చందనగర్ నుంచి మంజుల, షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, వీళ్ళు 3తో పాటు అరకిపూడి గాంధీకి సంబంధించినటువంటి దాదాపు 100 మంది అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటివరకు చేరినటువంటి ఎమ్మెల్యేలు చెప్పారు. ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తమతో టచ్లో ఉన్నట్టు, వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తా ఉన్నారు. రేపు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నవీన్ కుమార్ రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మరొక 15 నుంచి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, వాళ్ళు వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు. నిన్న ప్రకాష్ గౌడ్ కానీ మొన్న చేరినటువంటి దానం నాగేందర్ కూడా చాలామంది తమతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు. బీఆర్ఎస్ పార్టీలో కేవలం 4 మాత్రమే మిగులుతారు. కొన్ని రోజుల్లోనే ఎల్పీలు ఇటు మండలిలో అదేవిధంగా శాసనసభలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుందని కూడా చెప్పారు. ఒక 12 మంది ఎమ్మెల్సీలు అదేవిధంగా 19 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నట్టు, వాళ్ళందరూ చేరిపోతే ఇటు మండలిలో అదేవిధంగా శాసనసభలో ఎల్పీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతాయని అనుకుంటున్నారు. 24వ తేదీ నుంచి శాసనసభలు ఉన్నటువంటి నేపథ్యంలో దానికంటే ముందే చేరికలు జరగాలని కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉంది. ఒకవైపు విలీనంకి సంబంధించి అదేవిధంగా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ రిపీటెడ్గా కాంగ్రెస్పై విమర్శలు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఎల్పీ మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఈ విమర్శల నుంచి తప్పించుకోవచ్చు, దాంతోపాటు లీగల్గా కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దాంట్లో భాగంగానే అడుగులు వేస్తుంది. ఇక గ్రేటర్కి సంబంధించిన ప్రాంతంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు గెలవలేదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి శ్రీ గణేష్ ఒక్కడే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఉండే. దాని తర్వాత ప్రకాష్ గౌడ్ కానీ దానం నాగేందర్ కానీ కాసేపటి క్రితం చేరినటువంటి అరకిపూడి గాంధీ కానీ ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ని సిద్ధం చేస్తోంది. దాంట్లో భాగంగా గ్రేటర్ ఎమ్మెల్యేలపై దృష్టి సారించి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. దాంతోపాటుగా రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల సమయానికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గ్రేటర్ ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ కూడా
స్ట్రెంథన్ అవుతుంది అని హస్తం నేతలు భావిస్తున్నారు. సో మొత్తానికైతే చేరికలకు సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఎవరు వద్దన్నా చేరికలు కొనసాగించాలని హైకమాండ్ ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చేరికల విషయంలో ఫుల్ పవర్స్ రేవంత్ రెడ్డికి ఇస్తూ అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. ఒకవేళ ఈ చేరికలతోని అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళకు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ రానున్నటువంటి కాలంలో సముచిత గౌరవం కానీ ప్రాధాన్యత కానీ ఖచ్చితంగా ఇస్తామని కూడా తేల్చి చెప్పింది. సో మొత్తానికైతే ప్రస్తుతం అరకెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు 3 జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు చేరారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గాంధీతో వచ్చినటువంటి అనుచరులకు కండువాలు కప్పుతున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక మరొక 4-5 గ్రేటర్ పరిధిలోకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోనే ఆల్రెడీ చర్చలు అయిపోయాయి. వాళ్ళు తమ పేరుతోనే ఉన్నటువంటి ముహూర్త బలం చూసుకొని రేపో మాపో కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యే సమయానికి వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతామని హస్తంకి సంబంధించినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.